మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశము మీ సింహాసనముగాను, భూమిని మీ పాదపీఠముగాను చేసుకొని ప్రభా, ఆకాశంలో నుండి భూమి మీద ఉన్న నరులందరినీ కూడా మీరు పరిశీలిస్తున్నటువంటి దేవుడు, మీ యొక్క గంభీరత్వాన్ని బట్టి, మహిమైశ్వర్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ యొక్క జ్ఞానైశ్వర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము మీ మాటలు వినేదానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది ఒక ఆనవాయితీగా కాకుండా మేము వినబోచిన ఈ సందేశము మా జీవితంలో ఒక నూతన దశకు నడిపించినట్లుగా మీరే కనికరించి సహాయం చేయండి. మమ్మును, మాకు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రాత్రి మనం దేవుని వాక్యంలో నుండి ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటి దాన్ని పరిశీలించబోతూ ఉన్నాం. దేవుడు మానవులందరికీ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఎక్స్చేంజ్ అంటే అర్థం ఏంటి? ఇచ్చి పుచ్చుకుంటారు. ఒక వస్తువును తీసుకొని ఇంకొక వస్తువును ఇవ్వడం, దాన్ని ఎక్స్చేంజ్ అంటారు. చాలాసార్లు ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, మంచి వస్తువును తీసుకొని చెడ్డ వస్తువులు ఇచ్చేవాళ్ళుగా ఉంటాయా, లేక చెడ్డ వస్తువులు తీసుకొని మంచి వస్తువులు ఇస్తారా? చెప్పండి. ఎక్స్చేంజ్ ఆఫర్ అనగానే కట్టేది పనికిరాని వస్తువుని తీసుకొని పనికొచ్చేటువంటి వస్తువుల్ని ఇస్తారు. దేవుని యొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ ఎలాంటిది అని అంటే, మానవ జాతిలో ఉన్నటువంటి పనికిరానివన్నీ కూడా తీసివేసి తనకు సంబంధించిన పనికొచ్చేటువంటి వాటిని ఇచ్చాడు. God has sanctioned a great or a mega exchange offer to all human beings. మానవ జాతి అంతటికి కూడా దేవుడు ఒక గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. అన్నీ మనం చెప్పుకోలేము, కానీ ఈ రాత్రి ఒక 6 విషయాలు దేవుని వాక్యంలో ఉండి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శాపమై శాపగ్రస్తులమైనటువంటి మనలను ఆ శాపంలో నుండి విడిపించి ఆశీర్వాదంలోకి నడిపించాడు. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటి అని అంటే, మన శాపాన్ని ప్రభు తీసుకొని తన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మరి దేవుణ్ణి ఒరిజినాలిటీలో లేక రియాలిటీలో మనం చూడగలిగితే, ఆయన శాపమును లోకంపైకి పంపించేటువంటి వాడు. అటువంటి అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అయితే శాపాన్ని లోకంపైకి పంపించేటువంటి దేవుడు మానవ జాతి కొరకు ఆయన శాపగ్రాహిగా మారాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 23, 26 లేదా 27, 26 చూడు. లేదా అది కూడా ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడు. చాలా ఇంకా పై భాగంలో అనేకమైనటువంటి
శాపానికి సంబంధించినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైనా తోటలోనే ఒక శాపం అనేటువంటిది ప్రారంభమైంది. మానవ జాతి అంతటి కూడా శాపం అనేటువంటిది ఆవరించింది. ప్రతి మనిషి కూడా దేవునికి విరోధంగా జీవించడం వలన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. మరి శాపాన్ని మనిషిలో నుంచి తీసివేసేదానికి సకల ఆశీర్వాదాలకు కారకుడైనటువంటి దేవుడు శాపగ్రాహిగా మారాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. 3:13. క్రీస్తు మన కోసము శాపమై. చాలు. క్రీస్తు మన కోసము శాపమై సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కోసము శాపగ్రాహిగా మారాడు. క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి ఆయన శాపగ్రాహిగా మారి మనల్ని శాపంలో నుండి విడిపించి ఆశీర్వాదంలోనికి నడిపించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ హ్యాస్ బీన్ శాంక్షన్ బై గాడ్. ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో నౌ వీఆర్ బ్లెస్డ్ పీపుల్. ఇప్పుడు మనము ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు. ఇది ఒకటి. పోతే రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులమైన మన నిమిత్తము దరిద్రుడిగా మారి మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. ఆయన స్టేటస్ ఏంటి అని అంటే, ఆయన సకల ఐశ్వర్యములకు కారణభూతుడు. భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే, భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయనదే. ఆయన శ్రీమంతుడు అని బైబిల్లో మనం చూస్తాం. భూమి నాది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగను అనే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు అన్న మాటలు కొలస్సీ పత్రికలో మనకు కనబడతాయి. అంత గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు మన నిమిత్తము దరిద్రుడైపోయాడు. మన దరిద్రత ఎలాంటిది అని అంటే, చూడండి ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం. 10వ అధ్యాయము 30వ వచనం. చాలు. హి వాస్ రోబ్డ్, దోచబడినటువంటి వాడు దొంగల చేతిలో. మన జీవితం కూడా ఇలాంటిదే పిల్లలు. వీ హ్యావ్ బీన్ రోబ్డ్. మనమంతా కూడా దోచబడినటువంటి వారు. ఎప్పుడైతే ఆదాము దేవునికి విరోధంగా జీవించాడో, ఆదాము చేతిలో ఉన్నటువంటి అధికారపు తాళాలు అపవాది చేతిలోనికి వెళ్ళాయి. ఆదాముకు ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా దోచబడింది. దొంగతనమును, నాశనమును, హత్యను చేయుటకు వచ్చును కానీ మరి దేనికి
రాడు. దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి మహిమ దోచివేయబడింది. దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి సంపద దోచివేయబడింది. దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి ఐశ్వర్యం అంతా కూడా దోచివేయబడింది. సో వీ బికేమ్ పూర్, వీఆర్ ఇన్ పావర్టీ. కాబట్టి మనం ఎంతో దరిద్రతలోనికి వెళ్ళిపోయాము ప్రియులారా. దరిద్రతలో ఉన్నటువంటి మనలను ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తాను దరిద్రుడిగా మారి తన ధనాన్ని మనకిచ్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. అదే ఎక్స్చేంజ్ ఉంటే. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడై ఉండి దరిద్రుడైపోయాడు. ఎందుకు అంటే తన ధనాన్ని మనకిచ్చి మన దరిద్రతను ఆయన తీసుకునేదానికి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగము ప్రియులారా. ఇప్పుడు మన జీవితంలో ఆ దరిద్రత అనేటువంటిది వెళ్ళిపోయింది. మనం గొప్ప ఐశ్వర్యవంతులం. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే చూడండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4:7. అయినను మా బలాధిక్యము మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము అంటున్నాడు పిల్లలు. ఘటము అంటే శరీరము. మన శరీరము మంటితో చేయబడింది. ఆదికాండం 2:7 ఆ మాటను మనము చూస్తాం. ఈ మంటి ఘటములలో మనకు ఐశ్వర్యాన్ని దేవుడు కలిగించాడు. ఈ ఐశ్వర్యం ఏంటి అంటే బాహ్య సంబంధమైనటువంటిది కాదు. ఇఫ్ వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఫర్ అస్. దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యం ఎలాంటిది అని అంటే వేల కొలది వెండి బంగారముల నాణ్యముల కంటే నీవు ఇచ్చిన వాక్యము, నీ ధర్మశాస్త్రము నాకు. సో వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఫర్ అస్. మనం కలిగి ఉన్నటువంటి దేవుని వాక్యము మనకు గొప్ప ఐశ్వర్యం లాంటిది. తర్వాత ఈ శరీరాన్ని మంటి ఘటమును ఆయన మహిమ ఐశ్వర్యంగా మార్చాడు. God blessed us to be a blessing for others. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం ప్రార్థన చేస్తే లోకంలో మనుషులకు మేలు కలుగుతుంది. పేతురు అంటాడు, ఆ కుంటి భిక్షగాడిని చూసి, వెండి బంగారములు మా యొద్ద లేవు నీకు ఇచ్చేదానికి, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్నాడు. ప్రియులారా, మనం ఎలాంటి వాడము అని అంటే మనం లోకానికి ఉప్పుగాను వెలుగుగాను మార్చబడ్డాం. ఒకవేళ బాహ్యంగా ధనవంతులుగా కాకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నాం. తర్వాత నేను చెప్తాను హౌ టు రిసీవ్ దిస్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్. మూడవదిగా యేసు పరిశుద్ధుడై ఉండి పాపులమైన మన కొరకు ఆయన పాపిగా మారి మనలను పాపములో నుండి పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చాడు.
యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు అని అంటే చూడండి, ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ఆయన రియాలిటీని మనం చూడొచ్చు. 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును. చాలా అవి బిరుదులు కావు ప్రియులారా, ఆయన గుణ లక్షణాలు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి పేర్లు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలను తెలియజేసేటువంటివి. అంత పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రియాలిటీలో మనం చూసినట్లయితే ఆయన అంత పరిశుద్ధుడు. పోతే మన స్థితి ఏంటో తెలుసా? మన రియాలిటీలో మనం ఎలాంటి వాళ్ళము అంటే మనము పాపులము, మనము అపవిత్రులము, మనము మాలిన్యము కలిగినటువంటి వారము. అయితే యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడు అంటే పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన పాపిగా మారాడు. ఒక రకంగా చెప్పాలంటే పాపముగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాం. పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేయదు. చూడండి పిల్లలు, పాపం ఎరగని ఆయన, పాపం ఎరగని ఆయన, సిన్లెస్ గాడ్, పాపము లేనటువంటి దేవుడు. హీ డజంట్ నో వాట్ ఇస్, హీ డజంట్ నో ద సిన్. పాపము ఎరగనటువంటి వాడు, పాపము ఎరగనటువంటి వాడు, పవిత్రుడును నిష్కల్మషమైనటువంటి వాడు, నిర్దోషి అయినటువంటి వాడు పాపముగా చేయడు. ఎందుకు అంటే పాపులమైనటువంటి మనలను పరిశుద్ధతలోనికి నడిపించడానికి, పాపంలో నుండి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించేదానికి. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము అంటారు. అక్కడి నుంచి చదవండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. పాపులమైన మనలను పవిత్రులుగా చేస్తున్నట ప్రియ. పాపమెరగని పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులమైన మనలను పాపములో నుండి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించేదానికి ఆయన పాపముగా చేయబడ్డాడు. మనల్ని పరిశుద్ధతలోనికి ప్రభువు నడిపించాడు. సో నౌ వి ఆర్ సెయింట్స్. ఇప్పుడు మనం పరిశుద్ధులము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. చాలు. దేవుని సంఘము అని చూస్తున్నాం ప్రియాలు. దేవుని సంఘము అంటే డెఫినేషన్ అక్కడ ఇచ్చాడు. దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై. కనుక పాపముల నుండి పరిశుద్ధతలోనికి ప్రభువు మనల్ని నడిపించాడు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఎన్నైనా ఇప్పటికి 3 అయినాయి, ఇంకా 3 చెప్తాను. 4వది ఏంటి అంటే శిక్షించే వాడైన యేసుక్రీస్తు ప్రభు
శిక్షలో నుండి మనల్ని రక్షించేదానికి మన శిక్షను తన మీద వేసుకున్నాడు. శిక్షలో నుండి మనల్ని రక్షించేదానికి మన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఎవరు అంటే శిక్షించేవాడు. రియాలిటీలో మనం యేసు ప్రభువును చూస్తే ఆయన చాలా గంభీరత్వంలో మనకు కనిపిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, యేసుక్రీస్తు అనగానే ప్రేమ కలిగినటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, కరుణామయుడు, ఇవన్నీ 100% కరెక్ట్ ప్రియులారా. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువు శిక్షించేవాడు, నీతి గల న్యాయాధిపతి అయినటువంటి వాడు, తీర్పునిచ్చేటువంటి వాడు. మనం ప్రభువుని we have to see Jesus in 2 dimensions. యేసుక్రీస్తు ప్రభువును 2 కోణాల్లో మనం చూడాలి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చూడండి ఎట్లా ఉందా వాక్యం. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఇలా అంతిమ తీర్పులో పాపులందరికీ కూడా శిక్ష విధించేటువంటి వాడు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువే. మనం ఒక పిక్చర్ని లేక ఒక దృశ్యాన్ని ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన చూడక్కర్లేదు, కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి కూడా చూచింది. ఆ సింహాసనంపై ఆసీనుడై ఉండేటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. శిక్షించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు శిక్షింపబడి మనకు శిక్షలో నుండి విడిపించాడు. ప్రియులారా, శిక్షించేటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనలను శిక్షలో నుండి విడిపించి రక్షణలోనికి నడిపించేదానికి ఆయన శిక్షించబడ్డాడు. He took our punishment. He gave his salvation. He gave his salvation. మన శిక్షను తాను తీసుకొని తన రక్షణను మనకు ఇచ్చాడు. అదే ఎక్స్చేంజ్ అంటే. మన శిక్ష ఎలాంటిది అంటే we can't bearable punishment. భరించలేనటువంటి శిక్ష. ప్రియులారా, చూడండి ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన అప్పుడు అతడు పాతాళములో బాధపడుచును. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే అతని ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. పాతాళంలో ఆ ఆత్మ నెమ్మదిగా ఉందా? లేదు. ఒకవేళ అతనికి సంబంధించినటువంటి వాళ్ళు బయలు చేసేటువంటి సమయంలో ఆర్ఐపి అని పెట్టుండొచ్చు, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టుండొచ్చు, కానీ పాతాళంలో అతనికి నెమ్మది అనేది లేదు. ఎందుకు అంటే ఇతను పాపంలోనే ఉండి చనిపోయాడు, పాప క్షమాపణ పొందకుండా చనిపోయాడు. దేవుడు చేసిన ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ని తీసుకోకుండా చనిపోయాడు, శిక్షలోకి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఈ ధనవంతుడు అప్పుడే కాదు, ఈరోజు ఎవరు యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి
ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ని తీసుకోకుండా చనిపోతే వాళ్ళ పరిస్థితి కూడా అదే. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనెను. నాట్ ఓన్లీ దిస్ రిచ్ మ్యాన్, ఈ ధనవంతుడే కాదు పిల్లలు, ఎవరెవరు పాపం చేశారో వారు చనిపోయినప్పుడు వారి యొక్క ఆత్మలు పాతాళంలోకి వెళ్ళిపోతాయి. అది అగ్ని జ్వాలలతో యాతన పడేటువంటి స్థలము. అక్కడ నెమ్మది అనేటువంటిది ఉండదు. చావులేనటువంటి ఆత్మ యుగ యుగాలు భయంకరమైనటువంటి నరకంలో ఆ పాపము యొక్క శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. There is no any deliverance, there is no any peace or liberty. ఎటువంటి స్వేచ్ఛ, ఎటువంటి సమాధానము, ఎటువంటి విడుదల అనేటువంటిది లేదు. పాతాళంలోనికి వెళ్ళినటువంటి వారు ఇక ఎన్నటికీ బయటకు రాలేరు అని యోబు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాము. శిక్షాస్థలం అని. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ శిక్షను తాను తీసుకున్నాడు. He took our punishment. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన సమాధానార్థమైన శిక్షించేటువంటి వాడు శిక్షింపబడుతున్నాడు. ప్రియులారా, శిక్షించేటువంటి వాడు అని రోమపత్రికలో మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే ప్రభు శిక్షింపబడతా ఉన్నాడు. ఎందుకు అంటే మానవ జాతిని శిక్షలో నుండి విడిపించి రక్షణలోనికి నడిపించేదానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు శిక్షింపబడతా ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా ఇలాంటి విషయాలు? God has granted a greatest exchange offer throughout the world. లోకమంతటికి కూడా యేసుక్రీస్తు ప్రభు గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటిది ఇచ్చాడు. ఆయన తీసుకున్నవన్నీ కూడా శ్రేష్టమైనవి కావు. ఆయన ఇచ్చినవన్నీ శ్రేష్టమైనవే, తీసుకున్నవన్నీ కూడా హానికరమైనవి. శిక్షను తీసుకున్నాడు, శాపాన్ని తీసుకున్నాడు, దరిద్రతను తీసుకున్నాడు, పాపాన్ని తీసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన శిక్షింపబడి మనిషికి రక్షణ అనేది ఇచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఏ శిక్ష విధియు లేదు. ఇంకా శిక్ష లేదు. దెర్ ఈస్ నో ఎనీ పనిష్మెంట్. ఏ అంటే ఏది కూడా అని అర్థం. ఎటువంటి శిక్ష కూడా లేదు, ఎటువంటి శిక్ష కూడా లేదు. అరే, ఇతను నరహత్య చేశాడు కదా, ఇతను దొంగతనం చేశాడు కదా, ఇతను వ్యభిచారం చేశాడు కదా, కొంచెమైనా శిక్ష లేదా? శిక్ష తాను భరించాడు. పిల్లల He took our place and punishment. మన శిక్షను, మన స్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి శిక్షించేటువంటి యేసుక్రీస్తు ప్రభు మనలను శిక్షలో నుండి తప్పించి రక్షణలోనికి నడిపించేదానికి ఆయన శిక్షించబడ్డాడు. ఇది 4వది. 5వదిగా మరణం లేనటువంటి యేసుక్రీస్తు మనల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటించేదానికి ఆయన మరణించాడు. అర్థమైంది మాట? యేసుక్రీస్తుకు మరణం లేదు. పిల్లలు, మరణం లేనటువంటి వాడు
మనల్ని మరణంలో నుండి జీవంలోనికి దాటించడానికి ఆయన మరణించాడు. ఇంకా చెప్పాలి అంటే మన మరణాన్ని ఆయన తీసుకొని తన జీవాన్ని మనకు ఇచ్చాడు. అదే ఎక్స్చేంజ్ అంటే. వాస్తవానికి హీ ఈస్ ద డెత్లెస్ గాడ్. ఆయన మరణం లేనటువంటి వాడు. యోహాను సువార్త రియాలిటీలో ప్రభువుని మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, 10-18. ఎవడును నా ప్రాణము తీసుకొను. నో వన్ కెన్ టేక్ అవే హిస్ లైఫ్. ఎవ్వరు కూడా ప్రభు యొక్క ప్రాణాన్ని తీసుకోలేడు పిల్లలు. ఆయన మరణం లేనటువంటి వాడు, డెత్లెస్ గాడ్. మరణం లేనటువంటి వాడు పిల్లలు. మరణం లేనటువంటి వాడు మనలను మరణములో నుండి తప్పించి జీవములోనికి నడిపించేదానికి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు మృతి పొందిన మరణము లేనటువంటి వాడు. తన ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు పిల్లలు. ఇంకా ఇలాంటి పదాలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. రోమ 5లో కూడా యుద్ధకాలం ముందు భక్తిహీనులు కొరకు ఆయన చనిపోయాడు, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. జీసస్ వాస్ డెడ్. జీసస్ హ్యాస్ డైడ్. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. చావు లేనటువంటి దేవుడు చనిపోయాడు. మరణం లేనటువంటి దేవుడు పిల్లల చనిపోయాడు, మరణించాడు. ఎందుకు అంటే మనల్ని మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని వచ్చేదానికి. We are in death. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపము వలన వచ్చు జీవితము మరణం. మరణం. We all are sinners. The wage of sin is death. మనమంతా కూడా పాపం చేసినటువంటి వారు. పాపం వలన వచ్చే జీవితము మరణం. ఎఫెసీ 2:1. మీరు చచ్చిన వారై అపరాధముల చేత పాపముల చేత చనిపోయాము. మనం మరణంలో ఉన్నాము పిల్లల. పాపం వలన వచ్చే జీవితము మరణం. ఈ మరణంలో నుండి నిత్య జీవములోనికి దాటించేదానికి మరణం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు. అంటే మన మరణాన్ని తాను తీసుకొని తన జీవాన్ని మనకు ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నాం. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక మరణం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఆజ్ఞాపించాడు. నిత్య జీవము పొందినట్లు. కాబట్టి మరణములో నుండి మనలను ఆ నిత్య జీవములోని దాటించేదానికి మరణము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు. కొద్ది చివరిగా ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది పిల్లలు. రియాలిటీలో ఆయన మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడో తెలుసా?
చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాం. చాలు. నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, సింహాసనం మాత్రం ఒక్కటే కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు దేవుని స్వరూపి అని కొలస్సీ పత్రికలో మనము చూస్తాము. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అని కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని రోమాపత్రిక 9:5లో మనం చూస్తాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనుష్య కుమారులుగా ఉన్నటువంటి మనలను దేవుని కుమారులుగా చేయుటకు ఆయన మనుష్య కుమారుడిగా మారాడు. అది ఎక్స్చేంజ్. దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా మారి మనుష్య కుమారులుగా ఉన్నటువంటి మనలను దేవుని కుమారులుగా చేశాడు. ఇదే ఎక్స్చేంజ్ అంటే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన దేవుడు అని అర్థం. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా మారాడు. ఇట్ ఈస్ నాట్ ఎ సింప్లిసిటీ. ఇది ఏదో సాధారణమైన విషయం కాదు ప్రియులారా. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడిగా మారాడు. ఆయన మానవుడిగా మారుటిలో ఎంత కిందకి దిగిపోయాడు అంటే చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుష్యుల పోలికగా పుట్టి, చాలా మనుష్యుల పోలికగా పుట్టి, దేవుడై ఉన్నవాడు మనుష్యుల పోలికగా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన రకరకాలుగా పిలిచారు. ఆయన వాస్తవంగా రియాలిటీలో దేవుని కుమారుడు అయితే భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనుష్య కుమారుడు అని పిలిచారు. దావీదు కుమారుడు అని పిలిచారు. యోసేపు కుమారుడు అని పిలిచారు. మరియ కుమారుడు అని పిలిచారు. దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా మారాడు. వై హీ బికేమ్ సో? ఎందుకు ఆయన అలా మారాడు అని అంటే, మనుషులుగా ఉన్నటువంటి మనలను లేక మనుషులకు పుట్టినటువంటి మనుష్య కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనలను దేవుని కుమారులుగా చేయుటకు, దేవుని పిల్లలుగా చేయుటకు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని వారికందరికీ అనగా దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. పిల్లల వాస్తవానికి మనం దేవుని పిల్లలుగా పిలువబట్టుకు యోగ్యత లేదు. We are not worthy to be called as God's children. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చే సమయంలో ఒక మాట అంటాడు, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకుంటూ నేను యోగ్యుడను, ఇక మీదట అంటాడు. అదే స్థితి మన వాస్తవ స్థితి అదే. మనం దేవుని పిల్లలుగా పిలువబట్టుకు యోగ్యులం కాము. కానీ దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా మారి మనుష్య కుమారులుగా ఉన్నటువంటి మనలను దేవుని కుమారులుగా చేశాడు.
అది ఎక్స్చేంజ్. ఎన్ని చెప్పుకున్నాము? 6 విషయాలు చెప్పుకున్నాం పిల్లలు. ఇంకా ఎన్నో బైబిల్లో మనం సెర్చ్ చేస్తే, పరిశీలిస్తే, అన్వేషిస్తే కనిపిస్తాయి. God has granted a great exchange offer. ఈ ఇచ్చి పుచ్చుకోనే ఆఫర్ని దేవుడు మానవాళికి ఇచ్చాడు. అయితే ఈ ఆఫర్ని మనం తీసుకోవాలి. తీసుకోకపోతే మన స్థితి ఎలా ఉంటుంది అంటే, పాపులము కానీ, శాపగ్రస్తులమైన మనము శాపగ్రస్తులము కానీ, మరణానికి పాత్రులమైనటువంటి మనము మరణానికి పాత్రులము కానీ, శిక్షలో ఉన్నటువంటి మనము శిక్షలో ఉండేటువంటి వారము కానీ ఉండిపోతాం. We have to receive this exchange offer. How can we receive this exchange offer? ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ని మనం తీసుకోవాలి ప్రియులు. ఎలా తీసుకోగలం? ప్రభువు మంది తీసుకొని తంది మనకి ఇస్తున్నాడు. ప్రభువు మంది తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇచ్చేసేయాలి, అంతే కదా. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకోవాలంటే ఆ వ్యక్తి మనకి ఇవ్వాలి కదా. ఫస్ట్ నా కుమారుడు అని హృదయము నాకు. మరి ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవచ్చు ఆయన, కానీ ఇమ్మంటున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసుకుని. పిల్లల, ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోగలము అంటే, కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఇంకా మనం చేయాల్సిన పని ఏమీ లేదు. ఇందాక మనం చదువుకున్న లేఖనాలన్నీ కూడా అవే చెప్పే. తను ఎందరు అంగీకరించరు అనగా తన నామముందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలు అందుకు అని చూస్తాం. అంటే విశ్వాసం ఉంచడం వలన మనం దేవుని పిల్లలం అయిపోతున్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష అంటే, క్రీస్తు యేసునందు ఉండటం వలన ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మనం రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు మరణంలో నుండి జీవంలోనికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వలన మనం జీవాన్ని స్వతంత్రించుకుంటా ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కూడా మూలం ఏంటి అంటే, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. వీటన్నిటి కూడా అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ అంతా కూడా మనం తీసుకోవాలంటే మనం చేయాల్సింది ఒకే ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి పనిష్మెంట్ అనేది లేదు, తీర్పు అనేటువంటిది లేదు. వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వారు శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి దాటి ఉన్నారు. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల్లో ఆ శరీరాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు కనుక మంటి ఘటముల్లో వారు మహిమ ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ బికాస్ వీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము కనుక ఈ భూమి మీద మనం ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వారము. కానీ ఈ అవగాహన మనకు లేకపోవటం వల్ల మన జీవితాల్లో ఇంకా ఎంతో నిరుత్సాహము, ఇంకా ఎంతో మనకే మనము కించపరుచుకునేటువంటి స్థితి, అపరాధ భావన అనుభవించేవారంగా. ఈవెన్ ద గాడ్ టుక్ ఎవ్రీథింగ్. దేవుడు అన్ని కూడా తీసివేసినప్పటికీ, దేవుడు అన్ని తాను తీసుకున్నప్పటికీ మనం ఇంకా ఎంతో దరిద్రత, మనం ఇంకా ఎంతో భయము ఇలాంటివి అనుభవించేవారంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆయన అనుగ్రహించినటువంటి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటిది ఎవరైతే తీసుకుంటారో వారికి నేను చెప్పినటువంటి వర్తమానం అంతా కూడా బ్లెస్సింగ్గా మారుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి వర్తమానం అంతా కూడా బ్లెస్సింగ్గా మారుతుంది. ఈ ఆఫర్ తీసుకోకపోయినట్లయితే మనం పాపులుగానే చనిపోతాం. ప్రభు ఒక మాట అంటాడు, యూదులను చూసి ఏమంటాడంటే, మీరు నా యందు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు,
వీరు మీ పాపంలోనే ఉండి చనిపోరు. పాపంలోనే ఉండి చనిపోతే ప్రభు వెళ్ళినటువంటి స్థలానికి ఎవరు వెళ్ళలేరు. కాబట్టి బ్రతుకున్నప్పుడే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేటువంటిది మనం అంతా కూడా స్వాతంత్రించుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాపగ్రస్తులమైన మమ్మను శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి నడిపించేదానికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి నీవు శాపగ్రాహిగా మారావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, మా దేవ, అయినా పాపమైన మా జీవితాల్లో పాపం నుండి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించేదానికి పాపం ఎరగనటువంటి నీవు మా కోసం పాపముగా చేయబడ్డావు. ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ధ్యానించినటువంటి వర్తమానం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.